ఈ ఎపిసోడ్ ఎండింగ్ కల్లా మీకు తెలిసిపోతుంది, ఎంత ఇంపార్టెంటో కూడా మీకు తెలిసిపోతుంది. ఇప్పుడు ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్ చెప్తాను. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉదయాన్నే నిద్ర లేచి దర్జాగా తన కారులో ఆఫీస్కి బయలుదేరాడు. మధ్యలో రోడ్డు మీద సడన్గా ఓ బైక్ కుర్రోడు అడ్డం వచ్చాడు. గట్టిగా బ్రేక్ వేసాడు. కారుకి చిన్న గీత కూడా పడలేదు, ఎవరికి చిన్న దెబ్బ కూడా తగలేదు. కానీ ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్కి తెగ కోపం వచ్చింది. ఇలా మాటిమాటికి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటున్నానని చెప్పేసి ఇది కేవలం వాళ్ళకి సంబంధించింది కాదు, మీకు నాకు మన అందరికీ సంబంధించిన కంటెంట్ ఇది. ఇప్పుడు విషయానికి వద్దాం. ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్కి విపరీతంగా కోపం వచ్చి అద్దం దించాడు. బైక్ కుర్రోడిని చెడామెడా తిట్టేశాడు. అయినా కోపం తీరలేదు. కారు దిగేసి బైక్ కుర్రోడి మీదకి ఆవేశంగా వెళ్ళాడు. లాగొక దెబ్బ కొట్టాడు. ఇప్పుడు బైక్ కుర్రోడికి విపరీతమైన కోపం వచ్చింది. అతను లేచి ఒక్క నెట్టుడు నెట్టాడు ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. ఇతను గాల్లోకి ఎగిరాడు. ఈ కథ చివరిలో ఏం జరిగిందో కాసేపట్లో మాట్లాడుకుందాం. కానీ అంతకంటే ముందు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. మీ మనస్సాక్షితో నిజాయితీగా సమాధానం చెప్పండి. మీరు కూడా ప్రతి చిన్న విషయానికి ఆవేశపడుతున్నారా? మీ కోపం మీ కంట్రోల్లో ఉండటం లేదా? కానీ అదే సమయంలో మీ జీవితానికి బాగా ఉపయోగపడే ముఖ్యమైన విషయాలను మాత్రం ఈజీగా వాయిదా వేస్తున్నారా? ఒక్కసారి ప్రాక్టికల్గా సీరియస్గా ఆలోచించండి. మనం ఉదయాన్నే 6 గంటలకు నిద్ర లేవం, ఒక అరగంట గ్రౌండ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ చెయ్యం. మన బాడీ ఫిట్నెస్ ఎలా ఏడుస్తుందంటే, షూలేస్ కట్టుకోవడానికి వంగితే నడుము పట్టేస్తుంది, 2 ఫ్లోర్లు మెట్లెక్కితే ఆయాసం వస్తుంది, శరీరం మొత్తం డొల్లగా మారిపోయి ఉంటుంది. కానీ ఇదే టైంలో మనం రోడ్డు మీద బైక్లోనో కారులోనో వెళ్తున్నప్పుడు రోడ్డుకి ఎవడైనా అడ్డం వస్తే మాత్రం మనలో నుంచి ఒక జాక్ విక్ నిద్రలేస్తాడు. మనకు ఒక మెయిన్ క్యారెక్టర్ ఎనర్జీ వస్తుంది. ఈ మెయిన్ క్యారెక్టర్ ఎనర్జీ గురించి కూడా మాట్లాడుకుందాం. ఇప్పుడు చూడండి, మనకు ఆరోగ్యాన్ని ఇచ్చి మన ప్రాణాన్ని నిలబెట్టే పనులను మాత్రం ఈజీగా వాయిదా వేసే మన బ్రెయిన్, మనం ప్రాణం తీసేంత రిస్క్ ఉన్న కోపానికి ఆవేశానికి మాత్రం వెంటనే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో రియాక్ట్ అయిపోతుంది. ఇది కేవలం ఆవేశం అనుకుంటే పొరపాటే. దీని వెనక ఒక భయంకరమైన డార్క్ సైకాలజీ ఉంది. ఈ మానసిక రోగం గురించి డాక్టర్లు ఇప్పుడు చెప్తున్నారు, కానీ కొన్ని వేల ఏళ్ల క్రితం 3 లోకాలని శాసించిన ఒక సార్వభౌముడు మహారాక్షసుడు తన జీవితపు ఆఖరి అంచులో, చావు ఆఖరి నిమిషంలో ఉన్నప్పుడు మనకు వివరంగా చెప్పాడు. అతని పేరే దశకంఠ రావణుడు. రామరావణ యుద్ధం ముగిసింది. ఎటు చూసినా శవాల గుట్టలు, రక్తం ఓడుతున్న రావణాసుడు నేల మీద పడున్నాడు. ఇప్పుడు రాముడు లక్ష్మణుని పిలిచి చెప్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. లక్ష్మణ, ఒక మహాపండితుడు నేల కొరిగిపోతున్నాడు. అతని జ్ఞానం అతనితో పాటే మట్టిలో కలిసిపోకూడదు. వెళ్ళి అతనికి నమస్కరించి అతని పాదాల దగ్గర కూర్చొని జీవిత పాఠాలు నేర్చుకొని పంపించాడు. దట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ రామ. అందుకే గూస్ బంప్స్ వస్తున్నాయని చెప్పాను. రాముడు క్యారెక్టర్ గురించి చెప్పాలంటే ఇప్పటి వరకు భూమి మీద పుట్టిన మనుషుల అందరి జీవిత కాలం కూడా సరిపోదనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం